నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్‌లీ పర్ఫెక్ట్ పీపుల్. వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో, ఇది అయితే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు దివాళీ వీడియో. క్రిస్మస్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దివాళీ వీడియో ఏంటి వార్లు అని నన్ను అడక్కండి. ఎందుకంటే ఈ వీడియో డిలీట్ చేయడానికి నాకు అస్సలు మనసొప్పలేదు. సో, ఐ థాట్ షేర్ చేసేద్దాము అనుకోని. అండ్ మేము పెళ్ళైన తర్వాత దివాళీని ఇంత బాగా అయితే ఈ మధ్య అసలు జరుపుకోలేదు. ఫస్ట్ ఇయర్ అయితే జస్ట్ దీపాలు పెట్టేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాము. అండ్ సెకండ్ ఇయర్ ఏమో మా కజిన్స్ వాళ్ళ ఇంటికెళ్ళాము. సో, అస్సలు సెలబ్రేట్ చేసుకోవడమే అవ్వలేదనమాట. అండ్ ఈ ఇయర్ ఎందుకో వి ఆల్ ఆర్ ఇన్ అ గుడ్ మూడ్ టు సెలబ్రేట్. సో, మార్నింగే లేచి మేమైతే షాపింగ్‌కి బయలుదేరిపోయాము. అండ్ దివాళీ షాపింగ్ అంటే తెలిసిందే కదా! కొత్త ప్రమిదలు అండ్ కొంతమంది ల్యాంటర్న్స్ కొనుక్కుంటారు. హోమ్ డెకర్ కొనుక్కుంటారు. అండ్ క్రాకర్స్ కొనుక్కుంటారు. సో, మేమైతే కొన్ని ప్రమిదలు అండ్ క్రాకర్స్ కొనుక్కొని స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ క్రాకర్స్ రేట్ ఏంటండి బాబు అంతుంది. అండ్ సమ్‌హౌ మా ఆయనలో చిన్న పిల్లాడైతే బయటకొచ్చేసాడు. సో, హి ఈస్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మేము క్రాకర్స్ కాల్చడం ఆపేసి చాలా ఇయర్సే అయిపోయింది. మేబీ నా బ్యాచిలర్స్ నుంచి అంటే నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి మానేసాము. సో, ఇప్పుడు కూడా జస్ట్ కాకరపువ్వొత్తులు అండ్ కొన్ని చిచ్చుబుడ్లు తీసుకున్నాము అంతే. సో, దారిలో అయితే మేము కొంచెం బ్రంచ్ చేసేసి ఇంటికి బయలుదేరిపోయాము. అండ్ సమ్‌హౌ నేనైతే ఈ మధ్య కజ్జికాయలు తినడానికి చాలా చాలా క్రేవ్ అవుతున్నానండి. అంటే లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కింద ఈ తినే ఫుడ్ ఐటెమ్స్ అని చేసేవాళ్ళు. స్నాక్స్ చేసేవాళ్ళు ఉండేవారనమాట. సో, వాళ్ళు ఇంట్లోనే అన్నీ చేసి షాప్స్‌కి సెల్ చేసేవాళ్ళు. వాళ్ళు చేసే కజ్జికాయలు ఉండేవండి. ఎంత టేస్టీగా ఉండేవంటే చాలా చాలా బావుండేవి. అందులో కూడా 2 వెరైటీస్ చేసేవారు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ పుట్నాల పప్పు, కొబ్బరి ఒకటి అండ్ నువ్వు పప్పు ఒకటి. అండ్ 2 కూడా చాలా చాలా బావుండేవి. సో, సమ్‌హౌ నేను అప్పటినుంచి క్రేవ్ అవుతున్నాను. వాళ్ళు కొంచెం ఆంటీకి అయితే ఏజ్ అయిపోవడం వల్ల వాళ్ళు స్టాప్ చేసేసారు చేయడము. ఆ తర్వాత నాకు సేమ్ టేస్ట్ ఉన్న కజ్జికాయలు అసలు ఎక్కడా దొరకలేదు. ఇంక నేనే సరే ట్రై చేద్దాము ఎంతవరకొస్తే అంతవరకు వస్తాయని జెప్పి, ఇంక ఈ దివాళీ రోజైతే స్టార్ట్ చేశాననమాట కజ్జికాయలు చేయడం. ఐయామ్ నాట్ ఎ ప్రో అగైన్ ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కొన్ని చాలా బా వచ్చాయి. కొన్ని ఎందుకో మెత్తగా వచ్చాయి. మేబీ అది ఆయిల్ వేడి వల్ల అయ్యుండొచ్చు. మెత్తగా వచ్చినవి నేను ఒకదాన్నే తిన్నాను. బాగా వచ్చినవి ఓనర్ ఆంటీకి కొన్నిచ్చి అలా షేర్ చేసుకున్నాననమాట. సో, ఫస్ట్ అయితే మైదా తీసేసుకుంటున్నాము. మైదా ఈజ్ నాట్ హెల్తీ యెస్. బట్ దట్స్ ఓకే. మనం పిజ్జాలు, బర్గర్‌లు, నూడిల్స్ తింటాం కదా! అలాగే మన ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా కొంచెం అలా అలా చూసి చూడనట్టు వదిలేయాలనమాట. సో, మైదా అయితే తీసేసుకున్నాను. అందులో వేడి వేడి నూనె అండ్ వాటర్ వేసి కలిపాననమాట. ఓహ్! సారీ వేడి నూనె కాదు. వేడి నెయ్యి అండ్ వాటరేసి కలిపాను. ఆ నెయ్యి వల్లే మనకి ఔటర్ లేయర్ అంతా ఒక మంచి అరోమా వస్తుంది. ఈ కలుపుకున్న పిండినైతే మనం కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు వి కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద స్టఫింగ్ అన్నమాట. స్టఫింగ్‌కి నేను నువ్వు పప్పు తీసుకున్నాను, కొబ్బరి తీసుకున్నాను, కొన్ని పుట్నాల పప్పు కూడా అందులోనే యాడ్ చేసేసాను. సో, నేనైతే 3 కలిపి అందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి చేశాననమాట. మీకు కావాలంటే షుగర్ కూడా చేసుకోవచ్చు. బట్ నాకు బెల్లం ఇష్టం నువ్వులతో కాంబినేషన్‌గా. సో, నేనైతే బెల్లం ఏసుకున్నాను.
ప్రొసీజర్ అయితే మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో, నేను డీప్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యను కానీ పైపైన చెప్తాను. సో, ఈ మైదా పిండిని మనం నెమ్మదిగా చిన్న చిన్న చపాతీల్లా ఒత్తుకొని, కావాలంటే మీరేదైనా మీకు డబ్బా మూతుందనుకోండి, ఆ షేప్‌లో కూడా కట్ చేసేసుకోవచ్చు. నాకు పెద్ద ప్రాబ్లమ్ లేదు దాంతో. బట్ పైన పొడెక్కువెయొద్దు అని చెప్పి నేను పొడేయకుండానే ఒత్తడానికి ట్రై చేస్తూ ఉన్నాననమాట. సో, అదయిపోయిన తర్వాత మనం మంచిగా ఈ కజ్జికాయ మౌల్డ్స్ ఉంటాయి కదా! ఆ మౌల్డ్‌లో తీసుకొని లోపల స్టఫింగ్ వేసేసి ఎడ్జెస్‌కి కొంచెం వాటర్ రాయాలండి. అప్పుడు అది మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. సో, వేసేసిన తర్వాత మంచిగా ఎక్స్‌ట్రాస్ అంతా తీసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే. సో, ఇది ప్రాసెస్ కూడా మనకంత ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇట్స్ జస్ట్ దట్ కొంచెం ఓపిక కావాలి. అండ్ మనకి టేస్ట్ కావాలంటే ఓపిక పట్టాలి కదా! తప్పదు. అండ్ ఇక్కడ చాలామంది లోపల ఈ కొబ్బరి లస్కోరా అంటారు గదా! అదే కొబ్బరి, బెల్లంతో కలిపి చేస్తారు కదా! అది వేసుకునే చేసుకుంటారు కజ్జికాయలు చాలామంది. బట్ ఇది నాకు చిన్నప్పటి నుంచి నేను తిన్న కజ్జికాయలులో స్టఫింగ్ ఇదే ఉండేదనమాట. సో, నాకు అదే తినాలనిపించి చేసుకున్నాను. అండ్ నాకైతే చాలా చాలా నచ్చాయండి. సో, మీరు కూడా ఒకవేళ క్రేవ్ అవుతూ ఉంటే, ట్రై చేయాలనుకుంటూ ఉంటే, నేను చేయగలిగానంటే ఖచ్చితంగా మీరు కూడా చేయగలరు. సో, టేక్ దట్ స్టెప్, మంచిగా చేసుకొని మంచిగా తినండి. ఇలా చేస్తూ చేస్తూ ఈవినింగ్ అయితే అయిపోయింది. అండ్ నేను శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఇవాళ మార్నింగే మా చెట్టుకి మందారం పూసిందనమాట. సో, ఈవినింగ్ పూజలు అమ్మవారికి పెడదామని చెప్పి నేనది కట్ చేయకుండా అలా ఉంచేసాను ఈవినింగ్ దాకా. అండ్ ఈవినింగ్ వర్షం కూడా పడడంతో ఆ పువ్వు ఇంకా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, ఇప్పుడైతే దీపాలన్నీ రెడీ చేసేసుకొని, పూజ చేసేసి, డ్యూటీలు కూడా కొట్టేసాము. అండ్ మేమైతే గోంగూర కాడలతో డ్యూటీ కొట్టడం మాకు ఆనవాయితీ. సో, మీకు డ్యూటీలంటే తెలుసా? ఎప్పుడైనా డ్యూటీ కొట్టారా? నాకు కిందైతే కమెంట్ చేయండి. అండ్ థట్ ఈస్ హౌ అవర్ దివాళీ వెంట్. అండ్ నెక్స్ట్ అంతా కూడా మీరు నేను దివాళీ డెకార్ ఎలా చేశాను, అండ్ ఏమేం చేశాను అన్నది స్నేక్ పీక్ చూపిచ్చేస్తాను. చూసేసేయండి. అండ్ దిస్ దివాళీ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు అస్. ఎందుకో తెలీదు. వి ఆర్ ఇన్ అ గుడ్ మూడ్. ప్రాబబ్లీ హాలిడే ఉండడం వల్ల అయ్యుండుండొచ్చు. సో, మేమైతే ఇంత మంచిగా ఇల్లంతా డెకరేట్ చేసుకొని దివాళీని మంచిగా స్పెండ్ చేశాం. వి హ్యాడ్ గుడ్ ఫుడ్, కొన్ని కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాల్చుకున్నాం, మంచిగా ఫోటోస్ తీసుకున్నాం. అండ్ థాట్స్ హౌ వి ఎండెడ్ అవర్ దివాళీ. కొంచెం లేట్ వ్లాగ్ అయినా సరే బ్యూటిఫుల్ వ్లాగ్ పెట్టానని నేను అనుకుంటున్నాను. సో, మీకెలా అనిపించిందన్నది నాకు కమెంట్ చేయండి.
This is our simple yet happy Diwali celebrations అండి. సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.